వారిని ఉపయోగించుకోబోతున్నాడు. యేసు నామములో దిస్ ప్రాఫెసీ విల్ బి ఏం జరగాలి? హ్యాపెన్స్. ఇది జరుగును గాక. యేసు నామములో ఇది జరగాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్నికైన వారిని దేవుడు ఏం చేస్తాడు? సిగ్గుపరుస్తాడు. ఎన్నిక లేని వారిని, బలహీనుల్ని. ఒకరోజు ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు అందరూ కూడా వచ్చి ఒక లోయలో దిగారు. లోయలో దిగి ఇలా పిలుస్తున్నారు, రే వీళ్ళు ఎవడైతే బలవంతుడు ఉంటాడో వచ్చి యుద్ధం చేయండి రా అంటున్నారు. రాజు సైతం మీరు సౌలుకు చదివితే సౌలు యొక్క షోల్డర్స్ ఇశ్రాయేలీల షోల్డర్స్ కంటే ఎక్కువ అంట. అంటే అప్పుడు భుజాలంట. మీరు ఒకవేళ నిలబడితే మీరందరి భుజాలు ఒకేలా ఉంటే ఆయన భుజం పెద్దది, అంటే ఎక్కువటి వాడు. అలాంటి సౌలు సైతం భయపడి 40 days నుంచి 40 రోజులు బట్టి దాక్కునేవాడు. వాళ్ళ నాన్నగారు ఎవరంటే దావీదు యొక్క నాన్నగారు వాళ్ళు, మీ అన్నలు ముగ్గురు అక్కడ యుద్ధంలో ఉన్నారు కాబట్టి వెళ్ళి చూసినట్టంటే వాడికి ఆహారం నుంచి వాడి సమాచారం తెలుసుకున్నాడంటే దావీదు చిన్నవాడు ఆ యుద్ధ భూమిలోకి వచ్చి దావీదు ఆ యుద్ధాన్ని చూశాడు. యుద్ధాన్ని చూసినప్పుడు ఆ సౌలు అనేవాడు కేకలు వేస్తున్నాడు. సౌలు అనేవాడు ఏం చేస్తాడు చెప్పండి? కేకలు వేస్తాడు. ఏం కేకలు వేస్తాడంటే, మీలో యుద్ధం చేసి సామర్థ్యం కలిగిన వాడు లేడా? మీ దేవుడు ఏం పాటి వాడు? మీ దేవుడు ఎలాంటి వాడు అని మాట్లాడుతుంటే నా ప్రియమైన దావీదుకు రోషం వచ్చింది. ఆమేన్ చెప్పాలి కదా. దావీదుకి ఏమొచ్చింది? ఈరోజు నీకు నాకు రోషం రావాలి. ఆ రోషం ఎలాగంటే ప్రార్థన దగ్గరగా చెప్పారే, ప్రార్థన ద్వారానే మనం జయిస్తాం. మనం అంటారు కదా, ప్రార్థన ద్వారానే మనం రోషం పుట్టాలి. ఇది కార్యం ఎందుకు జరగదు? విన్నారా? దేవునికి సమస్తము సాధ్యమే. దావీదు ఆ యుద్ధంలో నిలబడి అంటాడు కదా, వాళ్ళ అన్నతో చెప్పాడు, అన్న నేను యుద్ధం చేస్తాను, మీరు ఎందుకు చేయట్లా? అన్నదాడు అరే నీకు మొన్న ఏం జరిగిందంటే సమయంలో చిన్న అభిషేకించాడు కదా, నీ గర్వం వెళ్ళిపో. అప్పుడు వెళ్ళిపోయి ముందుకి రాజుతో మాట్లాడాడు. రాజు అంటాడు, సరే నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? అప్పుడు దావీదు రివ్యూ చేస్తాడు, నేను సింహాన్ని చంపాను, వెళ్ళిపోవడం చంపాను. నువ్వు చంపావా? నేనే చెప్పగలిగా. త్రూ ద స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్ మన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతాను యొక్క సైన్యములను చెల్లాచెదరు చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను రావాలన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క బలమును సంపూర్ణంగా పొందుకోవడం గాక. హల్లెలూయా. దావీదు అన్నాడు, నేను చేయిస్తానంటే ఆయన అన్ని ఆర్నమెంట్స్ వేసి అన్ని కూడా ఏం చేశారు? ఆ యొక్క సోల్జర్స్ వేసి తీసుకెళ్తుంటే వీటితో నాకు యుద్ధం చేయండి, నేను యుద్ధం చేస్తానని చెప్పి ఆ యొక్క నది దగ్గరికి వెళ్ళి 5 రాళ్ళు నేర్పుకున్నాడు. ఆ గులకరాలు వెళ్ళిపోయి ఏం చేశాడు? ఒడిసలో పెట్టి తిప్పి ఈశ్వరి కొట్టాడు. గులేదపడి నేను కుక్కరా నా మీద రాళ్ళు తీసుకొస్తానంటే మీరు గుర్తుపెట్టుకోండి, గుల్యాతులు అన్ని కూడా కప్పబడి ఉన్నాయి, కానీ ఆ గుర్తు దగ్గర మాత్రం కొంచెం స్థలం ఉంది. ఆ స్థలం దగ్గర దావీదు తీసినట్టే ఆ యొక్క ఏమంటారు ఒడిసలు చెప్పి ఇస్త్రీ చేశాడు. అది కరెక్ట్ వెళ్ళి ఆ గుర్తుకి జరిగింది. ఆమె చెప్పండి, ఎంతమంది దావీదు చెప్పాలి కదా, ఎంతమంది దావీదు చెప్పాలి గట్టిగా. చిన్నవాడు పెద్ద దుర్యాత్మని చంపాడు. మీరు చిన్నవారే, సంగమా చిన్న మంది, మీరు భయపడదు. మీరు గొప్ప కార్యాలు రానున్న దినాల్లో చేయబోతున్నారు. చిన్న సంగమా మీరు భయపడద్దు. మీరు చిన్నవారే, మనం చిన్నవారే, కానీ దేవుడు మనలో ఒక గొప్ప జీవం ఉంచాడు. నువ్వు దేవుడి కొరకు వాడబడాలని ఒక ఆశ ఉంటే దేవుడు నిన్ను సముద్రాలు దాటించేంతగా వాడుకుంటాడు. చెప్పండి చిన్నవారమే, చెప్పండి మాట చెప్పండి. చిన్న మంద అని మాట గట్టి చెప్పండి. చిన్న మంద గట్టి చెప్పండి. చిన్న మంద భయపడద్దు. గట్టి చెప్పండి. చిన్న మంద, చిన్న ప్రజల కొద్దిగా సంగమా, కొద్దిగా జనాగమా, మీరు భయపడద్దు. మనం చిన్నవారమే. జ్ఞానంలో చిన్నవారు, బుద్ధిలో చిన్నవారు, బలంలో చిన్నవారు, శక్తిలో చిన్నవారు, ఆలోచన చిన్నవారు, ఆస్తిలో చిన్నవారు. కానీ ప్రభు చూసేది ఏంటంటే మన గొప్పతనాన్ని కాదు, మన ఆత్మీయత, మన పరిశుద్ధత, మన నీతి, మన యథార్థత. వేడికాయ లేకునేవాడు స్వార్థకుడే, ప్రవక్త అయ్యాడు బైబిల్లో. అవునా కదా? చెప్పాలి గట్టిగా. జాలర్లు ఏమయ్యారు?
సేవకులు అయ్యారు. వాళ్ళు ఏమన్నాడు? చాలామంది ప్రభు మనుషులను బట్టి. ఈ చాలాలు పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ వీరు బయటికి వస్తున్నప్పుడు వారి నీడ పడితే నేను స్వస్థత వచ్చినాను. ఆమె అంతెందుకు నాకు ఇప్పుడు కూడా ఇన్స్పిరేషన్ గా ఉండే ఏ సంఘారు ఆయన గురించి చెప్తే 6వ తరగతి చదివాడంట. 6వ తరగతి చదివేవాడు ప్రపంచ దేశాలను ఒక చోట నుంచి కూర్చోబెట్టలేదా? ఇప్పుడు మనం ఏమంటే నేను కూడా ఏ సంఘ చర్చలో కూర్చుంటే బాగుందంట. కాదు, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా ఏ సంఘలాగా అవగలడు. అవలేదా ఏంటి చెప్పండి. మనం ఏమనుకుంటా ఏ సంఘాన్ని దేవుడు దించాడు, మనందరం ఎక్కగలవచ్చు. కాదు, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడి. చెప్పండి పక్కనతో, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడు. చెప్పండి, ఇది నాతో కూడా మాట చెప్పండి. ఇక్కడ కూర్చున్న ఈ తల్లి గారి పేరేంటి? జెమి గారు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన సోల్. మాట్లాడుతుంది అంత బాగుంటాం. నేను ఎప్పుడో ఆ తమిళ టీవీలో చూసినప్పుడు హారిమం, ఆ వాక్యం గాస్పెల్ టీవీస్ లో వింటాం కదా, అంత హారిమం అంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రభు చిత్తమైతే ఒక రోజు వచ్చి మీ వాక్యం వింటాం. హల్లెలూయా. దేవుని చిత్తంలో చెప్పండి, పక్కన చెప్పండి, దేవుని చిత్తంలో ఇవన్నీ చూసిన రిజల్, యువర్ స్పెషల్ రిజల్. నువ్వు ప్రత్యేకమైన పాత్రవి. చెప్పండి గట్టిగా, సరే చెప్పండి, గట్టి చెప్పండి. మీరు ప్రత్యేకమైన పాత్ర. అయితే మీరు చిన్నవారే. ఎవరమ్మా? చిన్నవారే. మీరు చిన్నవారే, మీరు కొద్దిగా వారే. కానీ దేవుడి దృష్టిలో మీరు ఎవరు తెలుసా? ఆయన ఉపయోగించుకునే పాత్ర. ఇస్తేరు ఎవరు? ఇస్తేరు ఎవరండి? హదస. ఈమె ఒక సాధారణమైనటువంటి వాళ్ళ చిన్నాన్న దగ్గర పెంచబడినటువంటి చిన్న కూతురు. ఆమెకి ఏం తెలుసు? ఏం తెలుసమ్మా? ఏం తెలియదు. కానీ రాజు ఏర్పరచుకోవడానికి దేవుడు ఆమె రాణిగా ఏర్పరచుకోవడానికి ఆమె దేవుడు ఆ స్వయంవరంలో ప్రకటించినప్పుడు ఆ శూషాని కోటలో రాజు గారి సవరణ కలిగింది. సాధారణ బైబిల్లో సాధారణమైన వారే అసాధారణమైన కార్యాలు చేశారు. చెప్పండి, వాడు సాధారణమైన వారే. మరి చెప్పండి, గిద్యోను దాని చాటును దున్నగొట్టుకుంటే పరాక్రమం కలిగిన బలాచుడు అంటాడు. తిరిగి వాడు గిద్యోను, కానీ దేవుడు అన్నాడు బలాచుడు అంటాడు. దేవుడు ఏంటంటే సాధారణమైన వాడిని బలవంతులుగా మారుస్తాడు, సాధారణమైన వాడిని జ్ఞానులుగా మారుస్తాడు, సాధారణమైన వాడిని ప్రవక్తలుగా మారుస్తాడు, సాధారణమైన వారికి దేవుడు సమస్తాన్ని అప్పగిస్తాడు. ఆమె చిన్న మందగా ఉండి ఆయన సన్నిధిలో విశ్వాసం కలిగిన వారిని దేవుడు విలువగా ప్రేమిస్తాడు. సరేనా? ఈరోజు ఈ వాక్యం చాలు. నేను ఒకటే చెప్తా, చిన్నవారు కొద్దివారు ఇద్దరు ముగ్గురు. మా అమ్మ ఇద్దరితోనే ప్రారంభించింది సేవ. నా భార్య నాన్నగారు కూడా చాలా సాధారణంగా, సునందన గారు కూడా సైతం సేవ చేశారు. ఇంకా ఆయన 1000 మందిని కట్టిన సంఘాన్ని కట్టారు. ఇప్పుడు అమ్మగారు సాధారణమైన సేవ చేశారు. మా అమ్మగారు 10 మందితో 20 మందితో స్నేహితులు పెట్టి అక్కడ ఏదో పాట పాడటానికి పిలిస్తే నేను వెళ్ళి ఒక కడవ తీసుకుంటే వాడిని. కడవ ఉంటుంది కదా, కడవ తీసుకుంటాను. నాకు తెలుసు ప్రతి ఊరు మా అమ్మతో పాటు వెళ్ళి అక్కడ కడవ పెట్టాను. నాకు చాలా రోషం అంటే దేవుడు వాళ్ళు చేయగా నేను ఎందుకు చేయలేను? హల్లెలూయా. వాళ్ళు దాటగా నేను ఇదే కదా. ఇప్పుడు ఒక అమ్మాయి అక్కడ నడుచుకుంటూ వెళ్ళేది అనుకోండి, మనం వెళ్ళగలమా? ఎస్, మనం వెళ్ళగలం. మన ముందు ఉన్నవారు సాధారణమైన వారు కాదు. వాళ్ళకి దారి ఇచ్చారు. దాన్ని ఎందుకు దాటారు? చాలా మంది అక్కడ ఆగిపోతారు. మా పాట తీసుకెళ్ళి అక్కడ పంపించేది డబ్బు కొనుక్కోవడానికి డబ్బులు లేక కడవ ఉంటుంది కదా, ఇంట్లో కడవ, ఆ కడవ తీసుకుని ఆ పాటకి డబ్బు పడుతూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, మనం వాకింగ్ చేస్తూ ఉండేది. ఇలాగ చాలా అద్భుతంగా డివైన్ దైవిత్వం నడిపించారు. అయితే ఈరోజు మన విజయవాడ దాకా రాలేదా? మన సంఘాలు కొన్ని చోట్ల ప్రారంభించుకోలేదా? మన దేశంలో మట్టి ఎక్కడైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఆ మట్టి దాకా వెళ్ళి సువార్త చెబుతాం. ఏమే కాదు, మీరు కూడా దేవుడు ఈ సంఘాన్ని, ఏదైతే షాలోమ్ అసెంబ్లీ అనే సంఘాన్ని ప్రభు ఉన్నతంగా దీవించి దీనిలోంచి ప్రవర్తనలు లేదుగా, దీనిలోంచి సేవకులు లేదుగా, దైవ సేవకుని జాన్ జక్సన్ గారు వారి బిడ్డలను, వారి కుటుంబాలను బహు గొప్పగా రానున్న దినాల్లో దేవుడు వాడుకున్నదాకా
అసాధారణమైన వారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, సాధారణమైన వారిని దేవుడు ఏం చేస్తాడు? అసాధారణంగా మార్చాడు. ఎప్పుడు కూడా వాళ్ళు చూసి గ్రేట్ గ్రేట్ అనుకోవాలి. ఎవరు గ్రేట్? వాళ్ళు గ్రేట్ అండి, భలే గ్రేట్ చేస్తారు. వాళ్ళు గ్రేట్ అండి, భలే. నాకు ఇప్పుడు నా అలా అనిపిస్తుంది, వాళ్ళకంటే మేము కూడా మాట్లాడతాం, ఏంటి వాళ్ళకంటే మేము కూడా అద్భుతంగా చెప్తాం. నాకు ఎందుకంటే ప్రభు అందరినీ కూడా దీవిస్తాడు. ఈయన చిన్నవాడు, వాడు చక్కవాడు, వాడు కులం తక్కువవాడు, ఈ కులం ఇవ్వడు, అసలు ప్రభు దృష్టి అది లేదు. ఉందా? దేవునికి అందరూ కాబట్టి ఆయన మీ మనసును అప్పచెప్పండి, మీ హృదయాన్ని అప్పచెప్పండి, మీ పరిస్థితిని అప్పచెప్పండి. మిమ్మల్ని అసాధారణంగా వాడుకుంటాడు. ప్రార్థించదంటారు, ప్రార్థించదంటారు. మా అమ్మగారు వచ్చి వచ్చిన ప్రార్థన చేస్తారు, అమ్మగారు వచ్చి వచ్చిన ప్రార్థన చేస్తారు. Praise the Lord.